రంగంలోకి దిగారు అని అంటే ఒకవేళ సీతారామాంజనేయులకి ఒకవేళ బెయిల్ వచ్చిందని అనుకోండి, మీ కేసులో పీటీ వారెంట్ వేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. అలాంటి అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే నా కేసులో ముందు సునీల్ వేసిన తర్వాత ఇతను వేయవలసి వస్తుందండి. ఎందుకంటే స్కీమ్ రచనలో సలీం జావేద్ లాగా ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత యాక్షన్లో సునీల్ ఉన్నాడు. సో అంచేత డ్యూయల్ రోల్ చేసింది ఇక్కడ పివి సునీల్ కుమార్ అయితే, స్క్రిప్ట్లో సహకారం అందించి ఎలా వేయాలి, ఎలా తీసుకురావాలి, ఇలాంటి స్క్రిప్ట్ సహకారం అంతా రామాంజనేయులు అందించడం జరిగింది. సో డ్యూయల్ రోల్ చేసిన వాడిని ముందు అరెస్ట్ చేయకుండా స్క్రిప్ట్ వర్కర్ని చేయలేమో అని అనుకుంటున్నా. అసలు ఒక మాట, అసలు మిమ్మల్ని హైదరాబాద్ నుంచి ఎత్తుకెళ్ళి సునీల్ కుమార్ని పిలవపోతాం ఏంటండి? ఓకే, మీ కేసు అయితే అది A1 A2 అట్లా రావాల్సిందే, నో డౌట్. కాకపోతే పోలీసులు ఒక్కొక్కసారి స్ట్రాటజీగా కింద నుంచి పైకి వెళ్తూ ఉంటారు కదా, అది కూడా ఉంటుంది కదా. అట్లా అనుకుంటే ఇప్పుడు చాలా కేసులు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలే, ఇంకా కింద నుంచి వెళ్తున్నారు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజకాశి రెడ్డి ఇట్లా వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ వ్యూహం ఏదో వాళ్ళకు ఉంటుంది కదా, కేసు ఎస్టాబ్లిష్ చేయాలంటే. ఓకే, ఎనీవే, ఇక్కడ నేను మిమ్మల్ని హైదరాబాద్ నుంచి మీ పుట్టినరోజు నాడు మే 14వ తేదీ నాడు మిమ్మల్ని ఎత్తుకుపోయి అంత ఇది చేసిన ఆ మొత్తం ఇష్యూలో ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల రోల్ ఏంటి? మీకున్న అనుమానం కానీ మీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కానీ? అంటే అనుమానమే కాదు, నాకున్న సమగ్ర సమాచారం క్లియర్గా ఈ స్క్రిప్ట్ ఎలాగా ప్లాన్ చేయాలి, ఎలా తీసుకురావాలి, ఏ కేసు పెట్టి, ఎందుకంటే 7 సంవత్సరాల లోపు అయితే అతనికి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. సో కాబట్టి పకడ్బందీగా చేయాలి అంటే అదేదో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన కేసుని మళ్ళీ బయటికి తీసి ఏది ఆ పర్టికులర్ రూల్ని, దేశద్రోహం, రాజద్రోహం 124A తీసుకొచ్చి టెర్రరిస్టులు దేశాన్ని కూల్చివేయటానికో లేదంటే బాంబింగ్లు చేసి కల్లోలాలు సృష్టించే కుట్రలు చేస్తారు చూసారా? అవును, మొన్న ఏమన్నా పట్టుకొచ్చారు బయట దేశం నుంచి. అలాంటి వాళ్ళ మీద పెట్టి కేసు మీ మీద నా మీద పెట్టారు. అలాంటి కేసు. అవును, ఇది ఇలాగే మాట్లాడుకునే వాళ్ళు మనం అన్యాయాల గురించి ఆ కేసు పెట్టేశాడు. ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, నక్కలు నీతి వాక్యం పలికినట్టు ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి గారు అసలు ఏమవుతుందో ఈ రాష్ట్రం నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. చాలా బాధపడిపోతున్నాడు ఆయన. మరి అర్థం కాకపోవడానికి ఏముంది ఇప్పుడు?